అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున నెవల్ని నాడు చూచుకులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దర్శకుడు బ్రదర్ తేజ్ ఉన్నారు. ఈరోజు మనం తెలుసుకోబోతున్న నూతన అంశం ఏంటంటే, దేవుడు మనుషులను ఎందుకు పిలుస్తాడు, దేవుడు మనుషుల్ని ఎందుకు పిలుస్తాడు అనే అంశాన్ని మనం ఒకసారి చూద్దాం. దేవుడు మనుషులను ఎందుకు పిలుస్తాడు అనే అంశాన్ని మనం పరిశీలిద్దాం. ఒకసారి మనం ఆదికాండము 2వ అధ్యాయము 19 నుంచి 20 వచనాలు చూస్తే, ఆదికాండము 2వ అధ్యాయము 19 నుంచి 20 వచనాలు ఒకసారి మనం ధ్యానిద్దాం. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని ఎద్దకు వాటిని రప్పించి, జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగి. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులను సమస్త భూజంతువులకు పేర్లు పెట్టారు. ఆయనను ఆదాములకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఇక్కడ దేవుడు ఆదాము గారిని ఏర్పాటు చేశాడు, భూమి మీద పుట్టించాడు. పుట్టించిన తర్వాత ఆయనకు ఒక అధికారం ఇచ్చాడు. ఆయన తర్వాత ఏవైతే ఆత్మలేని జీవులు ఎన్నైతే ఉన్నాయో ప్రాణులు, ఆ ప్రాణులన్నిటికీ పేర్లు పెట్టాలనుకున్నాడు. ఆ పేర్లు దేవుడు పెట్టకుండా, దేవుడితో పెట్టబడకుండా ఆ పేర్లు పెట్టే అధికారం ఎవరికి ఇచ్చాడయ్యా అంటే దేవుడు ఆదాము గారికి ఇచ్చాడు. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడో. తాను దేవుడయ్యండి కూడా తాను భూమండలం మీద ఏ పేరైతే పెట్టబడుతుందో అది చిరకాలం ఉంటుందన్న సంగతి దేవుడికి తెలుసు. కానీ ఆయన ఆ పేర్లు పెట్టకుండా ఎవరికి అధికారం ఇచ్చాడంటే మానవుడికి, ఆదాముకి అధికారం ఇచ్చాడు. తానే ఆ దేవుడికి కనుక ఆ పేర్లు పెట్టుంటే ఈ రోజున అది దేవుడికి ఎంత ఘనత వచ్చేదో, ఎంత మహిమ వచ్చేదో. కానీ తన మహిమను కూడా తగ్గించుకొని ఆ అధికారం ఎవరికి ఇచ్చాడంటే మానవుడికి ఇచ్చాడు. ఆదాము గారికి ఇచ్చాడు. దేవుడిని ఎందుకు పిలిచాడే అంటే దేవుడు మానవుని ఎందుకు పిలిచాడే అంటే దేవుడు లాగా జీవించడం కోసం మానవుని పిలిచాడు. తనలాగా మారి, తనలాగా మంచిగా జీవించి తనకు మహిమను తీసుకురావాలని, తనని స్తుతించడం కోసం, తనని గణపరచడం కోసం దేవుడు మానవుడిని సృష్టించాడు. కానీ ఈ రోజున మానవుడు నవయుగానికి సంబంధించిన, నవతరానికి సంబంధించిన మానవుడు దేవుడిని లెక్క చేయకుండా, దేవుడు చెప్పిన మార్గంలో నడవకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తూ, తన జ్ఞానం మీద ఆధారపడి, తన ధనం మీద ఆధారపడి, తన తెలివితేటల మీద ఆధారపడి, తన పార్టీల మీద, రాజకీయాల మీద, ఆటల మీద ఆధారపడి, తన బంధువుల మీద ఆధారపడి, తన స్నేహితుల మీద ఆధారపడి, తన కులం మీద, మతం మీద ఆధారపడి బ్రతుకుతూ దేవుడిని లెక్క చేయకుండా తిరుగుతున్నాడు. ఈ రోజున ప్రపంచానికి మందు లేకపోయిన రోగం వచ్చినప్పుడు ఇప్పుడు ప్రపంచమంతా ఈ యొక్క నేను చెప్పినటువంటి ఆ వ్యవస్థలన్నిటిని వదిలిపెట్టి ఇప్పుడు మానవుడు చివరికి ఎదుగువైపు తిరుగుతున్నాడంటే దేవుణ్ణి వెతకడం ప్రారంభించాడు. దేవుడే మానవుని ఎదుగుతున్నంతకాలం మానవులు ఒక్కరు కూడా లెక్క చేయలేదు దేవుణ్ణి. కానీ ఇప్పుడు దేవుడు అవసరత మానవాళికి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క మానవుడు ఎవరిని ఎదుగుతున్నాడంటే దైవాన్ని ఎదుగుతున్నాడు. దైవం ఎక్కడుంటాడు అనేది ఇప్పుడు ప్రయోగాలు చేస్తున్నారు. చివరికి అది వచ్చి మనుషుల్ని చంపేస్తూ శ్మశాన వాటికి తీసుకొని వెళ్తున్నప్పుడు ఏడవడం మొదలు పెడుతున్నారు. దానివల్ల మానవులు ఎంత స్వార్థపరులు ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటారు. కాబట్టి తన దూతల లాంటి సేవకుల్ని కొన్ని వందల వేల మంది దేవుడు ఆయా ప్రాంతాలకు పంపిస్తే సేవకుల మీద భయంకరమైన కక్ష కట్టి సేవకుల మాట వినకుండా సేవకులను చంపాలని, సేవకులను కొట్టాలని, సేవకులు మతాలు మారుస్తున్నారని చెప్పి ఈ రోజున అనేక రకాలైనటువంటి నిందలేస్తున్నారు సేవకుల మీద. దేవుడు పంపించినటువంటి దైవజనులను కూడా గౌరవించడం తెలియనటువంటి మూర్ఖపు ప్రజలు ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుని యొక్క ప్రజలు ఏం చెబుతారంటే నీతిగా ఎలా జీవించాలి, పరిశుద్ధంగా ఎలా జీవించాలి, త్రాగుడు నుండి ఎలా విడుదల పొందాలి, వ్యసనాల నుంచి ఎలా విడుదల పొందాలి, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, పిల్లల్ని ఎలా చదివించాలి, ఆర్థికంగా ఎలా ఎదగాలి, ఆశీర్వాదాలు ఎలా పొందవాలి, దేవుడి దగ్గర భక్తి కలిగిన జీవితం ఎలా జీవించాలి, పరలోకం ఎలా వెళ్ళాలి, పరిశుద్ధంగా జీవిస్తూ సమాజానికి ఎలాంటి మేలు చేయాలి, ఇలాంటి విషయాలన్నీ సభ్య సమాజానికి నేర్పేది ఎవరే అంటే దేవుడు సేవకులు. అయితే అలాంటి సేవకులు ఒక మూర్ఖుడిని, ఒక కఠినుడిని, ఒక నరహంతకుడిని, ఒక వ్యభిచారిని, ఒక దొంగని, ఒక అబద్ధకుడిని, ఒక మోసగాన్ని, ఒక లోబిని మార్చేటటువంటి శక్తి దైవ మానవాళికే ఉంటది, దైవజనులకే ఉంటది. కానీ ప్రపంచంలో ఏ వ్యవస్థలు మనుషుల్ని మార్చలేవు. ఆ సంగతి ఈ ప్రపంచంలో ఉన్న జనులు తెలుసుకున్నదే కాక, కాబట్టి దైవ శక్తి మాత్రమే ఒక మనిషి మనసును మార్చగలుగుతుంది. కానీ ఇక ఏ శక్తి మనుషుల మనసులను మార్చలేదు. కాబట్టి ఆదాము గారిని దేవుడు ఎందుకు పిలిచాడే అంటే
ఈ సృష్టిలో కొంత పని ఉంది. ఆ పని చేయడం కోసం దేవుడు ఆదాము గారిని పిలిచాడు. దేవుడు ఏ పని అయితే చెప్పడం మొదలు పెట్టాడు, ఇదిగో ఈ జంతువులన్నిటికీ నువ్వు పేర్లు పెట్టాలన్నప్పుడు పెట్టాడు. ఆ తర్వాత ఈ భూమి మొత్తాన్ని, ఈ తోట మొత్తాన్ని సేద్యపరచమని చెప్పినప్పుడు సేద్యపరిచాడు. అలాగనే ఏదైతే అధికారాలు ఇచ్చాడో, ఏదైతే చెప్పాడో ఆ పనులన్నింటినీ చేయడం కోసం ఆదాము గారిని దేవుడు పిలిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆదాము గారేమో ఎవరిని పిలిచారు అంటే భూజంతువులని, ఆ పక్షులని, జలచరులను, వాటన్నిటిని పిలిచి వాటన్నిటికి ఏం పెట్టాడట? పేర్లు పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని పిలిచాడు అని అంటే అర్థము, దాంట్లో ఒక ప్రణాళిక ఉంది. నీ వంశాన్ని కాపాడడం కోసం, నీ తరాన్ని కాపాడడం కోసం, నీ చుట్టూ ఉన్న ప్రజలను కాపాడడం కోసం దేవుడు మనల్ని పిలుస్తాడు. రెండో విషయాన్ని మనం చూద్దాం. ఆది కాండము 3:9. ఆదికాండం 3:9. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనను. అందుకతడు, నేను తోటలో నీ స్వరమును విన్నప్పుడు దిగంబరిగా నుంటిని గనక భయపడి దాక్కుంటే నిన్ను. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఆదాము గారిని పిలిచాడు. ఎందుకు పిలిచాడు? దేవుడు అతనితో మాట్లాడటం కోసం పిలిచాడు. రోజులు చాలా కొద్ది వచ్చి అనేకమైన విషయాలు, పరలోక సంగతులు, భూలోక సంగతులు తెలుసుకొని వాటన్నిటి గురించి మాట్లాడుకుంటూ ముందుకు సాగాలని దేవుడు ఆదాము గారిని పిలిచాడు. మనము భూ సంబంధమైన మాటలు మాత్రమే మనుషులతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం. కానీ దేవుడికి ఒక ఆశ ఉంది. నేను పిలిచినటువంటి వ్యక్తులు, నేను పెట్టించినటువంటి వ్యక్తులతో నేను రోజు మాట్లాడాలి, నేను రోజు మాట్లాడి వారికి అనేకమైన సంగతులు చెప్పాలని దేవుడి యొక్క ఆశ, అభిలాష అంట, ఆరాటం అంట ఆయనకి మనల్ని స్నేహితులు చేసుకోవాలనే ఆకాంక్ష ఉందంట. కానీ మనం ఎవరు కూడా ఆయనకి స్నేహితులుగా మారడానికి ఇష్టపడట్లా. మనకు అనేకమైన సంగతులు చెప్పాలని కోరుకుంటున్నాడు, కానీ మనం ఆయన యొక్క కోరుకున్న స్థానంలో ప్రత్యేకంగా జీవించేటటువంటి జీవిత విధానంలో మనం రాలేక, దేవుడికి స్నేహితులుగా ఉండలేక మన పిలుపును వ్యర్థం చేసుకుంటున్నాం. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే స్నేహితులుగా ఉండటం కోసం, పరలోక మర్మాలు తెలుపడం కోసం దేవుడు మనల్ని పిలుస్తాడు. దేవుడు అనేక నూతన విషయాలు, ఈ లోకంలో తెలియని అనేకమైన అగమ్యగోచరమైన రహస్యాలు నీకు చెప్పాలని కోసం నిన్ను పిలుస్తున్నాడు. నిన్ను ప్రేమించడం కోసం, నిన్ను అనేక రకాలుగా దీవించడం కోసం దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆ విషయాన్ని మర్చిపోతే, ఆ పిలుపును విడిచిపెడితే నీ జీవితంలో అనేకమైన దైవ దీవెనలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆదాము గారిని ఎందుకు రోజు చల్లకుండా పిలుస్తున్నాడంటే ఆయనతో సహవాసం చేయడం కోసం, ఆయన అనేక సంగతులు చెప్పినప్పుడు ఆయన ఆశీర్వాదాలు పొందడం కోసం ఆదాము గారిని పిలుస్తున్నాడు. మూడో విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 3:4. మొదటి సమూయేలు గ్రంథం 3:4 ఒకసారి చూస్తే, మొదటి సమూయేలు గ్రంథం 3:4. యెహోవా సమూయేలును పిలిచెను, అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి. దేవునికి మహిమ కలుగును గాక. ఏలీ దగ్గరికి పోయి, నువ్వు నన్ను పిలిచివు కదా, నేను వచ్చి ఉన్నానన్ను. అతడు నేను పిలువలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకున్నాను. యెహోవా మరలా సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలీ ఎద్దుకు పోయి, చిత్తమును నన్ను పిలిచివు కనుక నేను వచ్చేదనన్ను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకున్నామన్ను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకనూ ప్రత్యక్షం కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితే ఇదిగో వచ్చుతునగా ఏలీ యెహోవా బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకొమ్ము. ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్మని చెప్పమని సమూయేలుతో అనగా, సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తరువాత యెహోవా ప్రత్యక్షమే నిలిచి ఆ రీతిగా సమూయేలుని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్మనెను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్వరం ఎన్నిసార్లు అన్నాడు? 4 సార్లు విన్నాడు. 4 సార్లు విన్నాడు. 4 సార్లు ఎన్ని సంవత్సరాల వయసులో విన్నాడు? 3 సంవత్సరాల వయసులో విన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకు సమూయేలును దేవుడు పిలిచినాడు? దేవుడు 3 లేకపోతే 5 సంవత్సరాల వయసులో ఉంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకు సమూయేలును దేవుడు పిలుస్తున్నాడు అంటే సమూయేలుకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ ఇశ్రాయేలీయుల దేశంలో యాజకులు ఎలా ఉన్నారు, ఆ యొక్క మందిరంలో ఉన్నటువంటి ఏలీ అనేటటువంటి యాజకుడు అతని కుమారులు చేసిన పాపం ఏందో తెలియచేయాలని చెప్పి ఈ యొక్క సమూయేలుని దేవుడు పిలుస్తున్నాడు. ఆ తర్వాత సమూయేలుని పిలిచిన తర్వాత ఆ సమూయేలుకి అనేకమైన విషయాలు చెప్పి, ఈ యొక్క ఇశ్రాయేలీయుల దేశానికి ఎలా యాజకుడుగా ఉండాలి, ఎలాగా ఈ యాజకత్వం చేయాలి, ఎలాగా ఈ యొక్క ప్రజలందరికీ ఉన్న సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఎలాగా తప్పించి సాతాను చేతి నుండి వారిని తప్పించాలి, ఎలాగ ప్రవక్తగా స్థిరపరచుకోవాలి, ఎలాగ దీర్ఘదర్శిగా ఉండాలి, ఎలాగ దైవికమైనటువంటి దైవజనుడిగా ఉండాలి, ఎలాగ రాజులను అభిషేకించాలి, ఎలాగ రాజ్యాలను కట్టాలి, ఎలాగ రాజ్యానికి సంబంధించిన శాసనాలు తయారు చేయాలి, ఎలాగ ఒక రాజ్యాన్ని ఆత్మ సంబంధంగా బలపరిచి నిలబెట్టి అనేక మంది శత్రువుల చేతిలో
పడకుండా దాన్ని ఎలా కాపాడాలనే విషయాలు ఒక ప్రవక్త అయిన సమూయేలు గారికి దేవుడు మందిరంలో తెలియజేశాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుతుంది కాక. ఈ రోజు కూడా ఇజ్రాయెల్ దేశం ప్రపంచంలో అత్యున్నతమైన స్థానాల్లో ఉండడానికి కారణం సమూయేలు ప్రవక్తగా రాసిన పుస్తకాలు, ఆయన చేసిన పరిచర్య, ఆయన చేసిన ప్రార్థనల వల్ల ఇజ్రాయెల్ దేశం ప్రపంచంలోనే టాప్ 10 కంట్రీస్ లో ఒక గొప్ప కంట్రీగా ఈ రోజున చలామణి అవుతుంది. దేవునికి మహిమ కలుగుతుంది కాక. ఆ దేశాన్ని గొప్ప చేయడం కోసం సమూయేలును దేవుడు వాడుకున్నాడు. సమూయేలు పాత్ర ఆ దేశంలో చాలా గొప్పగా ఉంటారు. ఆయన అనతి కాలంలోనే గొప్ప ప్రవక్తగా, దీర్ఘదర్శిగా, దైవజనుడిగా ఆయన ఆ యొక్క తరంలో చలామణి పేరు ఖ్యాతి, ఘనత, ఆ యొక్క మెప్పులు పొందుకున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. సమూయేలును ఎందుకు పిలిచాడంటే ఆ దేశాన్ని గొప్పగా కాపాడడం కోసం, ఆ దేశాన్ని స్థిరపరచడం కోసం సమూయేలును పిలిచాడు. ఆ తర్వాత మనం బైబిల్లో చూద్దాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం. 10:3. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడిన. దేవునికి మహిమ కలుగును గాక. కొర్నేలి అనేటటువంటి శతాధిపతి రోమా దేశంలోనికి, ఇటలీ అనే మండలంలో ఉన్నటువంటి రోమీయులకు ఉన్నటువంటి శతాధిపతిని, ఇటలీ పట్టాలనబడిన పట్టాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు కైసరులో ఉండేను. అయితే ఆ శతాధిపతిని దేవుడు ఎందుకు పిలిచాడు అంటే తనకు భక్తి ఉంది, కానీ ఆ భక్తి ఎవరికి చేస్తున్నాడో అర్థం కాని స్థితిలో ఉన్నాడు. అయితే ఆ భక్తి ఎటు పోతుంది. కాబట్టి ఆ భక్తిని సాధకం చేయాలంటే చాలా మంది కూడా భక్తి లేకపోతే దేనికి చేస్తున్నారో వారికి తెలవకుండా చాలా ఆ గుడుల దగ్గరికి వెళ్ళి, ఆ గోపురాల దగ్గరికి వెళ్ళి, ఆ రాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ గుట్ల దగ్గరికి వెళ్ళి ఎన్నో రకాలైనటువంటి భక్తి క్రియలు చేసి ఏదో జరుగుతుందని చేస్తా ఉంటారు. వారు నిజమైన దేవుడికి చేయక అలసిపోయి కృంగిపోయి ఓడిపోతా ఉంటారు. అయితే అలాంటి స్థితిలోనే ఉన్నాడు కొర్నేలి. అలాంటి భక్తి బంధకాలలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని నిజమైన దేవుడు తన దేవదూతను పంపించి అయ్యా నీ యొక్క ప్రార్థనలు, యాచకులు, ధర్మకార్యములు పరలోకమున్న దేవుడి దగ్గరికి చేర్చబడ్డాయి. కాబట్టి నీ ఇల్లు, నీ కుటుంబాన్ని రక్షించాలని దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి ఎప్పటికీ మనుషులు పంపి అక్కడ సీమోను అనే పేతురు కదా, సీమోను అని మారు పేరు కలిగిన పేతురు అనే దైవజనుడు ఉంటాడు. అతన్ని పిలిపించుకో, అతను ఏ మాట చేస్తే ఆ మాట విను. అప్పుడు నీవును, నీ కుటుంబంలో రక్షించబడుతుంది, నీ బంధువులు కూడా రక్షించబడతారని దేవదూత చెప్పినప్పుడు ఆ దర్శనానికి లోబడి ఆయన ఎప్పుడైనా ప్రాంతానికి ఇద్దరు మనుషులు పంపించి పేతురు అనబడిన సీమోను అనబడిన పేతురుని పిలిపించుకొని ఆయన ఏ వాక్యం మీద చెప్పాడు ఆ వాక్యం విని తన కుటుంబాన్ని, తన యొక్క ప్రజలని, తన యొక్క స్నేహితుల్ని, తన బంధువుల్ని, తనను తాను రక్షించుకొని కాపాడబడ్డాడు. అందుకోసం కొర్నేలిని దేవుడు పిలిచాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే భక్తి చేస్తూ ఉంటారో, ఎవరైతే నీతిగా ఉంటారో, ఎవరైతే దైవికంగా ఉంటారో వారిని కాపాడటం కోసం దేవుడి దర్శనాలు ఇచ్చి వారందరినీ, వారి కుటుంబాన్ని రక్షించాలని దేవుడు ప్రణాళికలు ఇస్తూ ఉంటాడు. ఆ ప్రణాళికలో మనం కూడా ఉంటుంది కాక, అలాంటి కృపను మనం పొందడం కాక. ఆ తర్వాత మళ్ళీ మనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలు వెలగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటను వారికి అధికారం ఇచ్చాను. ఆయన 12 మందిని శిష్యులను పిలిచి, తన 12 మంది శిష్యులు, ఇజ్రాయేల్ దేశంలో వారి తర్వాత ఆయన బ్రతుకున్నంత కాలం చాలా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, కొన్ని కోట్లాది అయినటువంటి మెరాకిల్స్ చేశాడు. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఇంకా కార్యాలు చేయాలంటే మళ్ళీ వెళ్ళిపోయినటువంటి దుష్ట శక్తులు మళ్ళీ వచ్చి ప్రజల మీద పడి వారిని కలవరపరుస్తాయి. కాబట్టి ఆయన 12 మంది శిష్యులు పిలిచి ఇదిగో నేను ఇచ్చిన అధికారంతో, నేను ఇచ్చినటువంటి అభిషేకంతో, నేను ఇచ్చిన పిలుపుతోటి, నేను ఇచ్చినటువంటి ఆ యొక్క దైవ వరములతోటి, నేను ఇచ్చినటువంటి ఆత్మ జ్ఞానంతో ఈ యొక్క 12 మంది శిష్యులు ఈ యొక్క ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి అనేక కోట్లాది మంది ప్రజలను కాపాడాలని చెప్పి వాళ్ళు పిలిచాడు. దేవుని మహిమ కలుగును గాక. ఆ యొక్క ప్రదేశంలో రాబోతున్న తరంలో ఎన్ని దుష్ట శక్తులు అయితే పతనం చేయబోతున్నాయో ఆ దుష్ట శక్తులన్నింటినీ మీ కాళ్ళ కింద పెట్టే అభిషేకం, అధికారం నేను మీకు ఇవ్వబోతున్నాను. కాబట్టి 12 మందిని ఏర్పరచుకొని పిలిచి వారికి అధికారం ఇచ్చినట్టు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు మనకు కూడా అలాంటి అధికారం, అలాంటి పిలుపు, అలాంటి కృపను మనకు అనుగ్రహించును గాక. తర్వాత చూస్తే అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. నేను ప్రయాణం చేయొచ్చు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలం నుండి ఆకాశం నుండి గొప్ప వెలుగును అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించును.
నేను నేల మీద పడి, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరం పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా నీవు ఎవడమని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని నాతో చెప్పను. నాతో కూడా నున్న వారు ఆ వెలుగును చూచరు కానీ నాతో మాట్లాడిన అని స్వరము వారు వినలేదు. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవాలని అడగ్గా, ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడిన అవన్నీ నీకు చెప్పబడినని నాతో అనెను. ఆ వెలుగు యొక్క ప్రభావం వల్ల నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చి తిని. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ పౌలు గారిని దేవుడు పిలిచాడు. సౌలా సౌలా ఏదో నన్ను హింసిస్తున్నామంటే, ఎవడో ప్రభు అని ఆయన అడిగినప్పుడు, నేను హింసించుచున్న నజరేయుడైన యేసును. దేవునికి మహిమ కలుగును గాక. సౌలు గారిని ఎందుకు పిలిచాడంటే, ప్రపంచవ్యాప్తంగా దేవుని సంఘాలు కట్టడం కోసం. ప్రపంచవ్యాప్తంగా చాలా 6,000 పట్టణాలు ఉన్నాయి. ప్రతి పట్టణానికి వెళ్ళి ప్రతి పట్టణంలో ఒక మందిరం కట్టాలి, దేవుని రాజ్యాన్ని స్థాపించాలి, దేవుని సంఘాన్ని విస్తరింప చేయాలన్న ఆ దృక్పథంతో మహాజ్ఞాని, తెలివితేటలు, గొప్ప దైవికమైన జ్ఞానం కలిగిన వాడు, ధర్మశాస్త్రం పండితుడు, ఏక మనసు కలిగినటువంటి వాడైనటువంటి అక్కడ అపోస్తులుడైన పౌలుడు దేవుడు ఎన్నుకొని ఆ ప్రపంచ సంఘ స్థాపన కోసము పౌలు గారిని పిలిచినట్టు మనకు అర్థమవుతుంది. ఆయన వేసిన పునాదులే ఈరోజు అమెరికాలో కానీ, అమెరికా కాకుండా ఈరోజు యూరోప్ కంట్రీస్ లో కానీ, ఆ తర్వాత ప్రపంచ దేశాలు ఎక్కడెక్కడైతే దేవుని సంఘాలు, ఆసియాలో కానీ, ఐరోపాలో కానీ, తర్వాత ఆసియాలో కానీ, ఆఫ్రికాలో కానీ ఆయన వేసిన పునాదులు చాలా ఉన్నాయి. ఆ పునాదుల వల్లనే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది క్రైస్తవులుగా, కొన్ని కోట్ల మంది, సుమారు 350 కోట్ల కంటే ఎక్కువ మంది క్రైస్తవులు లేకపోతే అప్రాక్సిమేట్లీ 400 కోట్ల మంది క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారంటే కారణం పౌలు గారు వేసినటువంటి పునాదులే కాదు. కాబట్టి ఆయన ఎందుకు పిలిచాడు అంటే, సంఘాన్ని స్థాపించడం, సంఘాన్ని విస్తరించడం కోసం, సంఘాన్ని సువార్తను వెదజల్లడం కోసం పౌలు గారిని దేవుడు పిలిచినట్టు మనకు కనిపిస్తుంది. తర్వాత చివరిగా ఒక మాట చదువుకుందాం. దేవుని నిర్గమకాండం 3:4 నిర్గమకాండం 3:4 ఒకసారి మనం ధ్యానిస్తే, నిర్గమకాండము 3:4. చాలా సార్లు మనం అందరం అనుకుంటాం, మనకి దేవుడు పిలిపిస్తేనే పోవాలి. అయితే ప్రపంచవ్యాప్తంగా దేవుడి భారం ఉంది, ప్రపంచవ్యాప్తంగా సంఘాలు కట్టాలని ప్రణాళిక ఉంది. కానీ చాలా మంది తల్లిదండ్రులు ఏమంటారంటే, దేవుడు పిలిస్తే నా కొడుకులు పంపిస్తారంటారు, కానీ దేవుడి సేవకు ఎవరో పిల్లల్ని ఇవ్వరు. నువ్వు సేవకు సమర్పిస్తే దేవుడు తీసుకుంటాడు. కానీ మళ్ళీ మనం అతి తెలివితేటలతో ఏమంటాం తెలుసా, దేవుడు పిలిస్తే పంపిస్తానని ఆయన మీద ఏదో ఒక సాఫీస్ తప్పించుకుంటా ఉంటారు. కానీ పౌలు గారికి ఒక పిలిపించాడు, ఒక దర్శనం ఇచ్చాడు. ప్రపంచంలో చాలా పని ఉంది మానవుడి వల్ల. కానీ నువ్వు పిల్లల్ని పంపిస్తే, ఆ పని యేసయ్య పని చేయడం కోసం నువ్వు పిల్లలని పంపిస్తే వాళ్ళని ఖచ్చితంగా వాడుకుంటాడు దేవుడు. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు పంపించి చూడు, ప్రపంచవ్యాప్తంగా వాడుకోబోతున్నాను. కానీ నువ్వు పంపించకుండా పిలిచినప్పుడు పంపిస్తాడు, పిలిచినప్పుడు ఇస్తానని చెప్తే నువ్వు చాలా మోసం చేస్తున్నావు, దేవుడిని కూడా నువ్వు అవమానం చేస్తున్నావు అన్న సంగతి మర్చిపోవద్దు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా యేసయ్య కోసం నిలబడితే చాలా పనులు ఉన్నాయి. చాలా మంది కోసం ఆడవాలి, చాలా మంది కోసం ప్రార్థన చేయాలి, చాలా మందిని ఆదరించాలి, చాలా మందిని ధైర్యపరచాలి. చాలా సమస్యలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల సమస్యలు ఉన్నాయి. ఆ కోట్లాది సమస్యలు తీర్చాలంటే నీ కొడుకు నీ కూతురు దేవుడికి అవసరం అన్నాడు. వాళ్ళకు దేవుడికి అప్పగించదు కాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నిర్గమకాండం 3:4 ఒకసారి చూద్దాం. దాన్ని చూచుటకు అతడు తన చుట్టూ వచ్చుట యెహోవా చూచెను, తన తట్టు వచ్చుట చూచెను. దేవుడు ఆ 10 అడుగు నుండి మోషే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు, చిత్తము ప్రభువా అనెను. దేవునికి మహిమ కలుగును గాక. సమూయేలు గారి కంటే ముందే చిత్తము ప్రభువా అని చెప్పినవారు మోషే. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ యొక్క చిత్తం అనే మాటను ప్రారంభించింది మోషే గారు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని, అయ్యా నువ్వు ఏం చెప్తాదేనయ్యా, నేను ఏం చేసేది లేదయ్యా చెప్పాడు. అయితే మోషేకి దేవుడు ఎందుకు పిలిచాడు? పొదలో నుంచి మండుచున్న పొదలో నుంచి మోషే గారిని ఎందుకు పిలిచాడు అంటే మనకు తెలుసు. ఎందుకోసం? కొన్ని లక్షల మంది ప్రజలు పరాయి దేశంలో బానిసలుగా ఉన్నారు. ఆ బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజల్ని విడిపించడం కోసం దేవుడు మోషే గారిని పిలిచాడు. మరి ఆ తరంలో ప్రజలు బానిసత్వంలో ఉన్నారు కాబట్టి అప్పుడు పిలిచాడు. మరి ఇప్పుడు ఈ తరంలో ఉన్న సేవకులను ఎందుకు పిలుస్తున్నాడు? ఈ తరంలో ఉన్న సేవకులు ఇప్పుడు ఎవరి కింద ఏ దేశాన్ని పరిపాలించట్లేదు కదా, మరి ఎవరిని తీసుకురావాల్సిన పని లేదు కదా, మరి ఎందుకు పిలుస్తున్నాడు? పాపం అనే బానిసత్వంలో, మత్తు పదార్థాలు అనే బానిసత్వంలో, వ్యభిచారం అనే బానిసత్వంలో, అబద్ధం అనే బానిసత్వంలో, దొంగతనం అనే బానిసత్వంలో,
తర్వాత లోకాశలు, మోసాలు, దగాలు, కుతంత్రాలు, కుట్రలు, కక్షలు, పగలు, విమర్శలు, విమతములనే ధర్మశాస్త్రము, లేకపోతే దొంగ భక్తి, లేకపోతే విగ్రహారాధన అని బానిసత్వంలో కొన్ని కోట్ల మంది ప్రజలు బంధింపబడి ఉన్నారు. వాటన్నిటి నుంచి విడిపించడం కోసము ఈ తరంలో ఉన్నటువంటి ప్రజలను కూడా దేవుడు పిలుస్తున్నాడు. అయితే ఆ ప్రజలందరినీ ఎక్కడికి నడిపించాలి? దైవత్వంలోనికి నడిపించాలి, నిజతత్వంలోనికి నడిపించాలి, క్రైస్తవ్యంలోనికి నడిపించాలి, స్థిరత్వంలోనికి నడిపించాలి, నామకార్థంలో నుంచి నిజమైన వాస్తవ ప్రపంచంలోనికి, వాస్తవ జీవంలోనికి నడిపించాలి. అందుకోసం దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే ఈ తరంలో కూడా మనల్ని పిలుస్తున్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తరంలో మోషే గారికి పని ఉంది కాబట్టి ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి బానిసత్వం నుండి ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించడం కోసం దేవుడు మోషే గారిని పిలిచాడు. మరి ఈ తరంలో మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు అంటే అనేక సమస్యలతో ఉన్నారు, ఆదరణ కలిగి ఉన్నారు, బాధల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, దారిద్రతలో ఉన్నారు, లేబిలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, భయంకరమైన శుభాలయాల్లో ఉన్నారు, చీకట్లో ఉన్నారు, వారికి తెలియనటువంటి అంధకారంలో ఉన్నారు, పాతాళానికి దగ్గరగా ఉన్నారు, నరకానికి సమీపస్తులుగా ఉన్నారు, రోగాలకి, వైరస్లకు నిలయాలుగా ఉన్నారు, భయంకరమైనటువంటి సునామీలకి, ఎన్నో భయంకరమైన భూకంపాలకి దగ్గరగా ఉన్నారు. వాటన్నిటి నుండి ప్రజలను తప్పించడం కోసం దైవజనులు దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఈ సంగతి మర్చిపోకుండా మీరందరూ కూడా దేవుడు పిలుపు ఎందుకు పిలుస్తాడు, ఆ పిలుపులో ఉన్నటువంటి ప్రత్యేకతతో, ఆ పిలుపును పిలిచినప్పుడు ఆ పిలుపులో నుంచి ఎన్ని లక్షల కోట్ల మంది ప్రజలు రక్షించబడతారో ఆ సంగతి మర్చిపోకుండా ఆ పిలుపుకు లోబడి మనము దేవుడి చిత్తం చేసినాం గాక, దేవుడి చిత్త ప్రకారం జీవించి వర్ధిల్లడం గాక, దేవుడి మాటలు దీవించి స్థిరపరిచి ఫలింప చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you.